హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక 2 చెక్కల వరకు కూడా కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఇక్కడ వచ్చేసి మనము కొలుచుకుందాము. నాకు వచ్చేసి 1 కప్పు అయిందండి కొబ్బరి తురుము అనేది. మరీ నొక్కి పెట్టేయకూడదు, జస్ట్ ఇలా పైన వేస్తే సరిపోతుంది, లేదంటే మనకి బెల్లం కొలత తేడాలు వస్తాయి. సో నాకు ఇక్కడ 1 కప్పు అయింది. బెల్లం వచ్చేసి 1/2 కప్ తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్ బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా. స్వీట్ ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా కూడా మనకి ఇలా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా తక్కువ అనుకుంటే కనుక ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్లోకి మనం బెల్లాన్ని యాడ్ చేసేసి 1/2 కప్ వాటర్ వేసేసి మనకి బెల్లం అంతా కరిగిపోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్కే చూసారు కదా. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మనకి అడుగు మందంగా ఉండే ప్యాన్లోకి మనం ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా గడ్డలున్నా చెత్త ఏదైనా ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది కదా. సో ఇలా తీసేసిన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా తెగపాకంలా రప్పించేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతున్న టైంలోనే మనకి 1/2 టీ స్పూన్ వరకు కూడా ఇలాచీ పౌడర్ వేద్దాము. ఈ ఇలాచీ వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ వచ్చేసి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఇలా చూద్దాం, మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇక్కడ అగితే నాకు ఒక 5 మినిట్స్కే మనకి రెడీ అయిపోయిందండి పాకం. చూసారు కదా, ఇలా మనం టచ్ చేసామంటే మనకి కొంచెం అంటుకోవాలి. చూసారు కదా, నాకైతే ఇక్కడ అతుక్కుంటుంది. సో ఇలా ఉంటే సరిపోతుందండి మనకి బెల్లం పాకం అనేది. మరీ గట్టిగా ఉండకూడదండి, మనకి తర్వాత ఉండలు గట్టిపడిపోతాయి. సో లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం కొబ్బరిని యాడ్ చేసేద్దాము. ఇక్కడ నుంచి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కొబ్బరి వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసి నిదానంగా కలిపేసుకోవాలి బెల్లంలోకి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి కలుపుకుంటూనే ఉండాలండి, మధ్యలో ఆపితే కనుక మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది స్టీల్ ప్యాన్ కదా, సో మాడిపోతుంది త్వరగా. సో లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా కొంచెం వేగిపోవాలండి కొబ్బరి. మనకి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే మనకి కొబ్బరిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా. సో ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మనకి కలర్ అయితే చాలా చేంజ్ అయింది కదండి, కొంచెం డార్క్ అవుతుంది కొబ్బరి ఫ్రై అయ్యే కొలది. బెల్లం కూడా ఫ్రై అయితే కలర్ చేంజ్ అవుతుంది కదా. సో లో ఫ్లేమ్లోనే పెట్టేసి నిదానంగా వేపుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ వరకు కూడా నెయ్యి యాడ్ చేద్దాము. ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుందండి కొబ్బరి లడ్డూలకి. సో ఇలా వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మరీ ఎక్కువ వేస్తే కనుక మనకి ఉండలు చుట్టినప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, వేయకపోయినా కూడా పర్వాలేదు. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా వేపేసుకుందాము. మనకి ఉండ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి చెక్ చేద్దాం ఉండ అవుతుందో లేదో. సో ఇలా ఒకసారి చిన్న తీసుకొని మనము ఇలా అన్నామంటే మనకి ఉండ అవుతుందో లేదో తెలుస్తుంది. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఒకవేళ మీకు కనుక ఇలా ఉండ అవ్వకపోతే కనుక మరి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మనం చల్లారి పెట్టుకోవాలండి. మరీ చల్లగా అయిపోవడం అవసరం లేదు, గోరువెచ్చగా ఉండగానే మనకి తెలుస్తుంది కదా. సో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్లా రెడీ చేసేసుకోవడమేనండి. మరీ గట్టిగా వత్తకూడదండి, మరీ గట్టిగా వత్తితే కనుక మనకి ఇవి చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిగా వచ్చేస్తాయి. సో లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. సో ఇలా నిదానంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం రెడీ చేసుకోవడమే. నేను ఇక్కడైతే మా పిల్లల కోసం చిన్నగా చేస్తున్నాను ఈ కొబ్బరి లడ్డూల్ని. సో మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి లడ్డూలు అయితే. చాలా సింపుల్గా కూడా చేసేసాం కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్.